కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, ఈ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ఆమేన్. ఈ యొక్క 4వ అధ్యాయం నుండి తంతి వాద్యములతో పాడదగినటువంటి దావీదు కీర్తన. ఇరుకులో మనకు విశాలత కలుగజేసిన వాడు దేవుడే. మనము వ్యర్థమైన దాన్ని ప్రేమించినప్పటికీ, అబద్ధమైన వాటిని వెతికినప్పటికీ కూడా మనము ఇంకా ఆయన తట్టు తిరుగుతామని ఎదురు చూస్తూ ఉన్న దేవుడు ఆయనే. నిజంగా మనకు మేలు చేసేవారు ఈ లోకంలో ఎవరూ లేరండి. ఒక్క దేవుడు మాత్రమే నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కూడా సూర్యకాంతిని, చంద్రకాంతిని మన మీద ప్రకాశింపజేస్తున్న దేవుడు మన దేవుడు. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతగానో ధన్యులమండి. కాబట్టి ఒంటరిగా ఉన్నా కూడా ఆయన మనను సురక్షితంగా నివసింపజేస్తారు. కాబట్టి ఆయనను స్తుతి కీర్తనలతో, పాటలతో, తంతివాద్యములతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయనను ఆరాధించండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.